నమస్కారం, ఎస్ఎస్ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణలో సీఎం చంద్రబాబుకు సాటెవరూ లేరు. ఏపీని దేశంలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలన్నదే లక్ష్యం. ఉద్ఘాటించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. 37 అంశాలు ఆమోదం. దేశ ప్రగతిలో ఆడిటర్స్ డే కీలక పాత్ర. గుంటూరులో జరిగిన సమావేశంలో ఆడిటర్స్ను అభినందించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. వేషాలు వేస్తే తాట తీస్తా, ప్రవర్తన మార్చుకోండి. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన రూరల్ ఎస్ఐ అనిల్. చిలకలూరిపేట మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన సినీ నటుడు అజయ్ ఘోష్. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండుతున్న కూరగాయలు పరిశీలన. ఘనంగా నేత్ర కంటి ఆసుపత్రి 6వ వార్షికోత్సవం. ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం. కంటి పరీక్షలు చేసిన వైద్యులు. ఘనంగా పూజా యాడ్స్ అధినేత సీతయ్య పుట్టినరోజు వేడుకలు. అభినందనలు తెలిపిన సిటీ కేబుల్ బృందం. పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణతో రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తును అందించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు పనిచేస్తున్నారని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్ర యువత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అని, ఆ దిశగా యువత తమను తాము తీర్చిదిద్దుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. పట్టణంలోని మోడర్న్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి మేళా ప్రారంభించిన అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బేరింగ్ మౌలాలి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఫ్రీగా మాట్లాడలేదు. ఈ జాబ్స్ ఏమో ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలిగే వాళ్ళకే వస్తున్నాయి. కాబట్టి మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు అవసరమైతే ఒక నెల స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకొనైనా, మీరు కాన్వెంట్ నుంచి రాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్లో మీకు ఫ్లూయెన్సీ ఉండదు. ఫ్లూయెన్సీ లేకపోతే మీకు జాబ్ వచ్చేది కష్టం. మీరు తిరిగి అలసిపోవడం తప్ప ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది. అవునా కదా? అంతేనా? మీలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, లేకపోతే ఇక్కడ కొన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోకపోతే, ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడలేకపోతే జాబ్లో సెలెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు గారి కష్టం, లోకేష్ బాబు గారి కష్టం మీ అందరికి ఉద్యోగాలు కల్పించాలి. దేశం దగ్గర నుంచి బాబు గారు, లోకేష్ ట్రై చేస్తుంది. పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, టెక్నాలజీ కంపెనీలు రావాలి, క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నికల్గా మీ అందరికీ ఆపర్చునిటీస్ రావాలనే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు. పిల్లలను చదివించుకోవడమే ఏకైక లక్ష్యంగా ఉంది. చదువుకుంటే ఉద్యోగాలు వస్తే ఇతర దేశాల్లోనూ, హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, అమరావతిలోనూ సెటిల్ కావచ్చని కోరుకుంటా ఉన్నాం. తల్లిదండ్రులు ఈరోజు ఆస్తులు అమ్మి కూడా ఎందుకు చదివిస్తున్నారు? మీ జీవితాలు బాగుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ లక్ష్యం నెరవేరడం కోసమే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా మీ పట్టుదల ముందు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ తీసుకోండి. సెలెక్ట్ కాని వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతో కొంత బెటర్ ఉండి ఉంటారు. సెలెక్ట్ కాలేదని బాధపడే కన్నా ఒక 1 month 2 months కోచింగ్ తీసుకుంటే మీకు సమయం కూడా కలిసి వస్తుంది. నెక్స్ట్ జాబ్ మేళంలోనే మీరు సెలెక్ట్ అవుతారు. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. ఏపీ ప్రభుత్వం అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీపై
విజయవాడలో జరుగుతున్న వర్క్ షాపులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన బహుళజాతి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఈ వర్క్ షాపుకు వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ అండ్ ఎకోసిస్టమ్ పరిస్థితి గురించి చంద్రబాబు వారిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఎజెండాలో 37 అంశాలను ఆమోదానికి సమావేశంలో ప్రవేశపెట్టారు. సమావేశంలో సమస్యలు పరిష్కరించాలని సభ్యులు కోరారు. ప్రధానంగా డ్రైన్లు, రోడ్ల నిర్మాణం వంటి సమస్యలు పరిష్కరించాలని కౌన్సిలర్లు చైర్మన్ రఫానీ దృష్టికి తీసుకొచ్చారు. పట్టణంలో త్రాగునీరు అందించే పైప్ లైన్ లీకేజీలు మరమ్మతులు చేస్తున్న పట్టణంలో విచ్చలవిడిగా త్రాగునీరు లీకుల ద్వారా వృధాగా మురుగు కాలువల్లోకి పోతున్నాయని బేరింగ్ మౌలాలి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై డి రహీం సమాధానం ఇచ్చారు. లీకులకు మరమ్మతులు చేసే బాధ్యత తీసుకుంటామని ఆయన తెలిపారు. పట్టణంలో త్రాగునీరు అందని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించాలని బేరింగ్ మౌలాలి సూచించారు. అసిస్ట్ ద్వారా పట్టణంలో చేతి పంపులు వేయడం సంతోషమని కౌన్సిలర్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో విజయ బ్యాంక్ వద్ద ప్యాచ్ వర్కులు చేయాలని, వర్షాకాలంలో ఇబ్బందులు లేకుండా చూడాలని కౌన్సిలర్ ప్రమీల కోరారు. ఈ విషయంపై కమిషనర్ శ్రీహరి సమాధానం ఇచ్చారు. ప్యాచ్ వర్కులు 2 రోజుల్లో చేయిస్తామని ఆయన తెలిపారు. కోండ్రుపాడుకు రోడ్ లేక ఇబ్బందులు పడుతున్నామని, 6 నెలల నుంచి అడుగుతున్నా ఇంతవరకు చేయలేదని, వీధి దీపాలు వెలగడం లేదని ఆ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై డి రహీం సమాధానం ఇచ్చారు. రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. తూర్పు దళితవాడలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పట్టుకోవాలని కౌన్సిలర్ ఎడ్ల ఇందిరా సభ దృష్టికి తీసుకువచ్చారు. ఎజెండాలోని 37 అంశాలు ఆమోదిస్తూ కౌన్సిల్ సమావేశం బెల్లు కొట్టి ముగించారు. అమృత్ పథకం అనేది ఇంటర్ కనెక్షన్స్ ఇప్పుడు అమృత్ పథకం కింద 1 మెగావాట్ మనం కలిసి ఇంటర్ కనెక్షన్ చేస్తున్నాం కాబట్టి పైప్ లైన్స్ ఇంటర్ కనెక్షన్ కోసం పేమెంట్ చేసి పెడుతున్నాం సార్. వాళ్ళకి జోనల్ సిస్టమ్ అయిన తర్వాత ఈ పేమెంట్స్ కూడా రావు సార్. లీకేజ్ అనేది అరెస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు జోన్ వైడ్గా వార్డుల వారికి జోనల్ సిస్టమ్ చేస్తున్నారు కాబట్టి ఈ లీకేజెస్ కొంత ఏరియాలో హై ప్రెజర్ వెళ్ళిపోయి పైప్ లైన్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇంటర్ కనెక్షన్స్ కోసం అవి వాళ్ళ అమృత్ లో వాళ్ళకి జోనల్ సిస్టమ్ చేసేస్తే ఈ లీకేజ్ కూడా అరెస్ట్ అవుతాయి. సుమారుగా 4-5 నెలలు అయింది. 5 నెలల నుంచి అక్కడ పెట్టారు. అద్దె తెచ్చుకుంటే 1,50,000, 5 అంటే 7,50,000 రూపాయలు అద్దె పెట్టారు సార్. ఆ డబ్బులు ఉంటే కొత్త ట్రాక్టర్ కొనుక్కోవచ్చు మనం. ట్రాక్టర్ లో వాళ్ళు ఇంకా రిపేర్ చేసిన డబ్బులు ఇస్తారు వర్క్ చేసిన డబ్బులు ఇస్తారు కానీ ముందుగా అడ్వాన్స్ ఇచ్చేది మన దగ్గర లేదు. అడ్వాన్స్ కాదు, చేసిన వాటినే రాలేదు సార్. 3 సంవత్సరాల క్రితం ట్యాంకులు తింటారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిపోతున్నా అసలు ఎంత రిస్క్ గా ఉంది అది కూడా అందరూ తెలుసు. వాటికి కొంచెం ప్యాచ్ వర్క్లని పోయిన ఎజెండాలో కూడా పెట్టారు. ప్యాచ్ వర్క్లు వేస్తామని. ఆ ప్యాచ్ వర్క్లు వేస్తే జనం పడకుండా, వాళ్ళు స్లిప్ అవ్వకుండా ఉంటాయి సార్. ప్యాచ్ వర్క్లని ప్రతి బిల్లులో గత 2 ఎజెండాల్లో పెడతానే ఉన్నారు ప్యాచ్ వర్క్లు. కానీ లేదమ్మా, ప్యాచ్ వర్క్ మనం 2 చేసిన వాటి టెండర్లు పిలిచాం కానీ టెండర్లు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. తప్పకుండా అవన్నీ చేపిస్తాం. అదే కాదు, ఊళ్ళో ఉండే మిగతా కూడా అమృత వాళ్ళు కాకుండా మిగతా మన వాటర్ వర్క్స్ అన్ని కూడా ఒక 4 రోజుల్లో కంప్లీట్ చేపిస్తాం. నామినేషన్ మీద ఇచ్చిన ఎవరితో చేపిస్తాం. సంతుల కోసం అని లక్షల బిల్లులు పెడుతున్నారు. ఎంత అవుతుంది? ఒకటి ఇంకోటి వాటిలో మొత్తం వాళ్ళ మనుషులు చచ్చిపోతున్నారు. నా వాటిలో వస్తున్నా 10 రోజులు ముందు చచ్చిపోవడం అంటే ఏంటి? ఈస్ట్ మార్బల్లో కుక్కలు 2 సార్లు పట్టించానమ్మా, ఇచ్చారు రాలేదు. మన వచ్చి పట్టుకెళ్ళారు. మీ ఈస్ట్ మార్పులోనే ఫస్ట్ లో పెట్టారు. అసలు యాక్చువల్ గా మీ ఏరియాలోనే 2 times పట్టించాను. నెక్స్ట్ కూడా మీకు మళ్ళీ పంపిస్తాం. వాటి పనులు చూడండి. చేయడానికి డబ్బులు లేవు, ఎక్కడ మున్సిపాలిటీలో లేవు. పొరుగు వేయడానికి మీటింగ్లకి లక్షలు ఖర్చు పెట్టడానికి డబ్బులు వస్తుంది. దీనికి మళ్ళీ తీర్మానం వాళ్ళకి వాటి మధ్యగా జరిగిన వాళ్ళకి 18 లక్షలు పెట్టారమ్మా. మరి ఎక్కడ పెట్టాము? ఎక్కడ పెట్టమని ట్యాంక్ రెగ్యులర్ పంపిస్తున్నాం మేడం. కొత్త
కనిపించింది మేడం. అది పక్కన సార్ అది ఈస్ట్ మల్బరీ ట్యాంక్ పైన చుట్టుపక్కల పరిసరాల్లో కొద్దిగా దేశ ప్రగతికి ఆడిటర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరులోని గొట్టిపాటి కళ్యాణ మండపంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ గుంటూరు వారి వార్షిక జనరల్ బాడీ మీటింగ్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎఫ్సిఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో ఆడిటర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టడంలో ప్రజలను గైడ్ చేస్తూ ఆడిటర్స్ ప్రధాన పాత్ర పోషించడం పట్ల గత 10 ఏళ్లలో పన్నులు చెల్లించే వారి శాతం గణనీయంగా పెరిగిందన్నారు. ఆడిటర్స్ వారి సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లా మేకర్స్గా ఉండి ఏమైనా కొద్దిగా మార్పులు చేర్పులు చేయాలన్నా వెసులుబాటు ఇప్పించాలన్నా ఎక్కడైనా మేము పార్లమెంట్లో పాస్ చేసిన లా వల్ల ఎక్కడైనా కింద ఇబ్బంది జరుగుతుంటే దాన్ని ఏ విధంగా మనం వెసులుబాటు కల్పించాలని దానికి ఉన్నాం. అదేదో గొప్పని కాదు, అదేదో స్పెషల్ అని కాదు. ప్రాబ్లం ఏమైపోయిందంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకుడిని బూతులు తిట్టకపోతే చాలా గొప్పడని, డబ్బులు తీసుకోకపోతేనే చాలా గొప్పడని, ఈ రెండు ఉంటేనే చాలా గొప్పవాడనే పరిస్థితికి అంత రావడం జరిగింది. అంటే మీ ఎక్స్పెక్టేషన్ మా పైన చాలా దానికి దాడి కొద్దిగా చేస్తే చాలా గొప్ప బాగా చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉంది. అది కాదు, ఇంకా చేయవలసింది అందరం కూడా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు కాంట్రిబ్యూషన్ కంట్రీకి, దేశానికి చేస్తున్న కాంట్రిబ్యూషన్ మామూలుది కాదు. ఏ విధంగా దాదాపు 10 సంవత్సరాలు 2014 నుంచి 24కి ట్యాక్స్ పేయర్స్ డబుల్ అయ్యారు. 8.5 కోట్లకు వచ్చారు. జిఎస్టీ దాదాపు 22 లక్షల కోట్ల నుంచి 23 లక్షల కోట్ల దాకా రావడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 90% అబౌవ్ డిజిటేషన్ అంటే కంప్యూటర్ పైన చేయవలసిన అవసరం వస్తాం. సేవా తత్పరుడు, స్నేహశీలి, చిలకలూరిపేట సిటీ కేబుల్ పూజా యాడ్స్ అధినేత నండూరి సీతారామరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరులోని ఎల్వీఆర్ క్లబ్ నందు ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. సిటీ కేబుల్ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సిటీ కేబుల్ యాడ్స్ వింగ్ను తనదైన శైలిలో నడుపుతూ అందరి మన్ననలు పొందారు సీతయ్య. అలాంటి మంచి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు సంతోష వాతావరణంలో జరగడం చాలా శుభ తరుణమని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సిటీ కేబుల్స్ సిటీ కార్యాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో నండూరి సీతారామరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మణికుమార్, ప్రత్తిపాటి అనిల్, కావూరి కేశవరావు, అల్లడి మహేష్, ముద్దన్న నాగేశ్వరరావు, కాస రామశ్రీను, కంకటి కృష్ణారావు, కరీముల్లా, ఎల్ఐసి రాజు, గూడూరు హనుమంతరావు, ప్రగడ నరేంద్ర, దగ్గుమల్లి కోటేశ్వరరావు, గుర్రం అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సత్యాల కొండయ్య నియోజకవర్గంలో చాలామందికి సుపరిచితులు. దీర్ఘకాలంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తూ వస్తున్న కొండలు నేడు పదవీ విరమణ చేస్తున్నారు. వివాదరహితుడిగా ఆయనకు మంచి పేరుంది. అన్ని వయసుల వారిని కొండలు ఆత్మబంధువు అని చెప్పుకోవచ్చు. సిబ్బందితోనే కాకుండా సామాన్య ప్రజలతో సైతం వారి వారి వయసులను బట్టి డాడీ, బాబాయ్, అన్న అని పిలిపించుకోవడం కొండలకు సొంతం. వివాదాలకు దూరంగా విధులు నిర్వహించే కొండలు క్లిష్ట సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించి తన అనుభవాన్ని చాటి చెప్పుకుంటూ ఉంటాడు. ఈ సందర్భంగా సత్యాల కొండయ్యకు పదవీ విరమణ అనంతరం శేష జీవితం సంతోషంగా సాగాలని పోలీసులు కోరుతున్నారు. ప్రస్తుతం నాదెళ్ల మండల విస్తరణాధికారిగా పనిచేస్తున్న మాదిరాల నిర్మలా లక్ష్మీ కుమారి డిప్యూటీ ఎంపీడీఓ హోదాలో నేడు పదవీ విరమణ చేస్తున్నారు. 1989 జూలై 1వ తేదీన నరసరావుపేట మండలంలో గ్రామీణాభివృద్ధి అధికారినిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన నిర్మలా లక్ష్మీ కుమారి అనేక హోదాల్లో పనిచేశారు. ఉద్యోగ నిర్వహణలో ఆమె ఏనాడు రాజీ పడలేదని చెప్పుకోవాలి. తాను విధులు నిర్వహిస్తున్నలో తన కింది స్థాయి సిబ్బందితో పనిచేయించడంలో ఆమె ఏనాడు మొహమాటాలకు పోలేదు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయడం,
పని చేయించడం మాత్రమే ఆమెకు తెలుసు. సకాలంలో పని చేయని సిబ్బందికి ఆమె ఒక సింహ స్వప్నం. పైకి సాధారణ వ్యక్తిలా కనిపించే ఈమె విధి నిర్వహణలో మాత్రం అలుపెరగని కృషి చేస్తుంది. ఎవరు ఏమనుకున్నా తన గురి విధి నిర్వహణపైనే ఉంటుంది. వ్యక్తిగత భేషజాలకు తావు లేదు. ఎడ్లపాడులో నూతన రూట్కు బస్ సర్వీస్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యం కోసం బస్ సర్వీస్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రతిపాటికి ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు. ఎడ్లపాడు మండలం ఉప్పరపాలెం నుండి వంకాయలపాడు, ఎడ్లపాడు మీదుగా లింగారావుపాలెం వరకు ఈ బస్ సర్వీస్ తిరుగుతుంది. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లల కొరకు ప్రత్యేకంగా బస్సు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తుల సమక్షంలో ఈ బస్ సర్వీస్ ప్రారంభమైంది. చిలకలూరిపేట మండలంలో ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ పర్యటించారు. మండలంలోని లింగంగుంట్ల గ్రామ పరిధిలో ఉన్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించారు. చిలకలూరిపేట నుంచి హైదరాబాదు వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఉన్న ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన పరిశీలించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే విధానాన్ని ఆయన చూసి సంతృప్తి చెందారు. ప్రకృతి వ్యవసాయ నిర్వాహకులు కందుల రవి, సినీ నటుడు అజయ్ ఘోష్కు స్వాగతం పలికారు. క్షేత్రం మొత్తం కలియ తిరిగి పంటలు పరిశీలించారు. ముల్లంగి గ్యాస్ ట్రబుల్కి, కిడ్నీలో స్టోన్స్కి నెంబర్ 1 పనిచేసింది. కడుపులో ఉన్న వాతం చేసిన ఏం ఉల్లిపాయ చేసి అందరికీ నమస్కారాలు. మన గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న కూరగాయలు ఇవ్వండి. క్యాలీఫ్లవర్, టమోటా, దేశవాళీ నాటు సొరకాయ, దీన్ని అనపకాయ అని కూడా అంటారు. ఇవన్నీ కూడా మన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నాం. ఎటువంటి కెమికల్స్ లేకుండా పూర్తి సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం. జీవామృతం, ఘనజీవామృతం, గోకుపామృతం మొదలైన పంచగవ్య ఉత్పత్తులు, కషాయాల ద్వారా సాగు చేస్తున్నాం. స్థానిక ప్రభుత్వాలకు నిధులు, విధులు, అధికారాలను సంపూర్ణంగా బదలాయించాలని, మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాదాసు భానుప్రసాద్ కోరారు. జూలై 3, 4 తేదీలలో నిర్వహించనున్న సదస్సుల్లో ప్రజా సమస్యల పరిష్కార దిశగా చర్చించాలని లోక్సభ సెక్రటరీ జనరల్కు లోక్సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ లేఖ వ్రాశారు. నివారించదగిన ప్రమాదాల నుండి మనిషి ప్రాణాలను కాపాడడం మంచి పాలనకు గీటురాయని, కానీ కొందరి అవగాహన రాహిత్యం, ప్రచార ఆర్భాటం, అధికారుల ఉదాసీనతల కారణంగా నిత్యం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని మాదాసు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరుపేటలో విచ్చలవిడిగా ఏర్పాటు చేసేటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, అభివృద్ధి పేరిట తీసేటువంటి గుంటల వల్ల కావచ్చు, నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలదన్నట్లు రాజకీయ కార్యక్రమాల కోసం, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం, వ్యక్తిగత కార్యక్రమాల కోసం రోడ్లను బ్లాక్ చేసి ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్లు, పేషెంట్లు, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, పరీక్షలకు హాజరయ్యేటువంటి వాళ్ళు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇటీవల కాలంలో ఈ డీజేల్ సౌండ్ల వల్ల కూడా మనకి మరణాలు చూస్తూ ఉన్నాయి. మనిషి చెవు కేవలం 70 డెసిబుల్స్ మాత్రం వినగలుగుతుంది, కానీ 200 పైగా డెసిబుల్ సౌండ్ పెట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో మున్సిపాలిటీలు కనుక పూర్తిస్థాయిలో అధికారాలు, నిధులు, విధులు కనుక సంపూర్ణంగా బదలాయించి ఇట్లాంటి వాటిని పర్యవేక్షించినట్లయితే స్థానిక ప్రభుత్వాలు బలోపేతం అవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా గత 1 దశాబ్ద కాలంలో చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోయిన వాళ్ళతో పోలిస్తే 1919లో అమృత్సర్లో జరిగినటువంటి జలియన్ వాలా బాగ్ కాల్పుల్లో కంటే కూడా ఎక్కువ మంది చనిపోయారు. ఆనాడు 379 మంది ఒక మంచి లక్ష్యం కోసం ప్రాణాలు కోల్పోయారు. కానీ అమాయకులైనటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఈ తాగుడు వల్ల కానీ, తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కానీ, త్రిబుల్ రైడింగ్ వల్ల కానీ, మైనర్ డ్రైవింగ్ వల్ల కానీ వీటిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, అంతేకాకుండా విచ్చలవిడిగా మెయిన్ సెంటర్లో, కార్నర్ పాయింట్లో అధికారులు చెప్తున్నప్పటికీ ఈ పెట్టేటువంటి ఫ్లెక్సీలు వాటిని తొలగించే విధానం లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం నగరాల్లో చూస్తే కొంతమేరకు వారం డ్రైవ్ నిర్వహించి వాటిని రిమూవ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన చిలకలూరుపేట లాంటి మున్సిపాలిటీలో చూస్తే
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి మరలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు. ఇది ఎంతవరకు జరుగుతుంది అంటే నేషనల్ హైవే వాళ్ళు సూచిక బోర్డులు ఏదైతే పెట్టారో వాటి మీద కూడా నిరంతరాయంగా ఫ్లెక్సీలు పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే మరి ఎందుకు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే మరి రాజకీయ జోక్యం ఉన్నటువంటిది మున్సిపాలిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మున్సిపాలిటీల సమస్యల మీద పరిష్కార దిశగా చర్చిస్తారనే ఉద్దేశంతో లోక్సభ సెక్రటరీ జనరల్కి ఈ లేఖ రాస్తా ఉన్నాం. దీని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని, ప్రజలకి సౌకర్యాలు కల్పన చేయగలుగుతారని చెప్పి కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఉప్పాల ప్రమీలారాణి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీలో ఉన్న ఉప్పాల శ్రీనివాసరావు నివాసంలో 150 మంది పేద వృద్ధులకు దుస్తులు, అల్పాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఉప్పాల ప్రమీలారాణి 6వ వర్ధంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమం నిర్వహించారు. ఉప్పాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు పాల్గొని నిరుపేదలకు దుస్తులు అందించారు. ప్రతి ఏడాది ఉప్పాల ప్రమీలారాణి శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరిపేట రూరల్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రూరల్ ఎస్ఐ అనిల్ ఈ కౌన్సిలింగ్ ఇచ్చి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. లేకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్ఐ అనిల్ హెచ్చరించారు. చిలకలూరిపేట పురపాలక సంఘ 1వ డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన పారిశుధ్య కార్మికులు నరసమ్మ, ఏకశ్రీ వరలక్ష్మిలకు 1వ డివిజన్ శానిటరీ ఇన్స్పెక్టర్ రమణారావు ఆధ్వర్యంలో వీడ్కోలు సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా హాజరై పదవీ విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించి పిఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ 2 శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత, శానిటరీ మేస్త్రీలు, సెక్రటరీలు, సిబ్బందితో పాటు ఏఐటియుసి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్న దండా శ్రీనివాసరావు సోమవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా డిపో గ్యారేజ్లో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ శ్రీనివాసరావు క్రమశిక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బి కోటేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు, సభ్యులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు సెంటర్లో ఉన్న నేత్ర కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. నేత్ర ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నేత్ర కంటి వైద్యశాలను స్థాపించి 6 సంవత్సరాలైన సందర్భంగా ఈ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఆసుపత్రి ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అందరికీ అందించారు. వృద్ధులకు వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందజేశారు. ఈ వార్షికోత్సవ వేడుకలు, ఉచిత నేత్ర వైద్య శిబిరాలు మంగళవారం కూడా జరుగుతాయని వారు తెలిపారు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.